డయాబెటిక్ వయసుతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్న అతిపెద్ద సమస్య. మారుతున్న ఆహారపు అలవాట్లు కావచ్చు, మన జీవనశైలి కావచ్చు, పనిలో ఒత్తిడి కావచ్చు. కారణం ఏదైనా ఒక్కసారి మధుమేహం బారిన పడ్డారంటే దాన్ని పూర్తిగా నయం చేయలేరు. కేవలం నియంత్రణలో ఉంచుకోవటమే. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా, అందులో ఇండియాలో 10 కోట్లకు పైగా ఈ మధుమేహం బారిన పడ్డారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా మధుమేహం ఉన్న వారికి ఎవరికైనా గాయాలైతే ఆ గాయం మానదు. అది పుండుగా మారి ఒక్కొక్కసారి మొత్తం ఆ పార్ట్ తీసేయాల్సి వస్తుంది. ముఖ్యంగా పాదాలకు గాయాలైతే అది పుండుగా మారి కాలు కూడా తీసేయాల్సిన పరిస్థితులు. అలా కాలు కూడా తీసిన వారు ఎంత నరకయాతన అనుభవిస్తారో, వారి కుటుంబ సభ్యులు ఎంత వ్యాధులకు గురవుతారో వారికి అర్థమవుతుంది. ఇక ఇలాంటి వారి కోసం ఉస్మానియా ఆసుపత్రి ఒక శుభవార్త చెప్పింది. అదేంటంటే ఉస్మానియా ఆసుపత్రిలో డయాబెటిక్ ఫుట్ కేర్ క్లినిక్ ప్రారంభించారు. పాదాలకు గాయాలైన వారికి సర్జరీ చేయటం, ఆర్థో, న్యూరో ఇలా పలు విభాగాల సేవలు వారు అందిస్తున్నారు. ఎవరికైనా డయాబెటిక్ పేషెంట్లకు పాదాలకు గాయాలైతే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళితే వారు ఆ గాయానికి సర్జరీ చేసి వారికి అవసరమయ్యే చెప్పులు కూడా వారు అందిస్తున్నారు. దీంతో చాలా వరకు ఎంతో కొంత ఈ డయాబెటిక్ పేషెంట్లు ఉపశమనం పొందొచ్చు. కాబట్టి ఎవరైనా సరే నిర్లక్ష్యం మాత్రం చేయొద్దు.